నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. నవగ్రహ ఆధిపతిలో అందరిలోకెల్లా శుభకరుడు, లాభకరుడు శనేశ్వరుడు. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు శనిపీడ తగిలితే ఎటువంటి వారైనా కూడా ఇబ్బందుల పాలవుతారని. కానీ జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఒక జీవికి అన్ని రకాల కూడా లాభదాయకంగా ఒక జ్ఞానాన్ని కలిగించి జీవిత మార్గాన్ని నిర్దేశించేది శనిగ్రహం. మరి అటువంటి శనిని ఆరాధించే శని త్రయోదశి పర్వదిన విశిష్టతను అలాగే ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మనతో పాటున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, లలితా సహస్రనామ ప్రవచనకర్తలు, అలాగే రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, ప్రముఖ రచయిత, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శ్రీకరి రాస్తున్నారు. శని త్రయోదశి రోజున శనేశ్వరుని ఆరాధన విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శని ఆయుష్కారకుడు, ఆయుష్యాన్ని రక్షించేవాడు, ఆయుష్యాన్ని నాశనం చేసేవాడు అస్సలు కాదు. ఆయన అసలు పేరు శనైశ్చరుడు. శనైశ్చరుడు, శనీశ్వరుడు కాదు. శనీశ్వరుడు, శనేశ్వరుడు ఏమిటేమిటో మాట్లాడతారు. ఆయన అసలు పేరు శనైశ్చరుడు. శనై అంటే నిదానంగా 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 చరతి, నడిచేవాడు అన్నట్టు. మన జీవితంలోకి శనైశ్చరుడు అంటే ఈ శని వచ్చినట్టుగా పూర్తిగా జీవితంలోకి ప్రవేశించేంత వరకు తెలియచేయకుండా ఉండేవాడు. ఆయన చిత్రంగా ప్రవేశిస్తాడు. మెల్లగా మనం ఆపదలో ఇరుక్కుంటాం. ఇరుక్కున్న తరువాత మనం గుర్తించుకుంటాం. అది శనైశ్చర విధానం. అంటే అప్పటికే మనం ములిగాం అన్నమాట. అటువంటి శనైశ్చరుడు మన జీవితంలోకి ప్రవేశించాక మనం అప్పుడు ఎక్కడి నుంచైనా సరే బయటికి పడిపోవడం కోసం ప్రయత్నాన్ని చేస్తాం. అలాంటి సందర్భంలో తాను అక్కడ ఉండి మన చేత పూజ చేయించుకునే విధానాన్ని మనకి నేర్పిన విధానం ప్రకారం పూజని చేయించుకుని సంపూర్ణమైన శుభాన్ని, లాభాన్ని అందించేటటువంటి ఒకే ఒక గ్రహం శనైశ్చరుడు. ఏ సందర్భంలో చూసినా అంతే. భూమినాదని అన్న భూమి పక్కున నవ్వు, ధనము నాది ఎన్న ధనము నవ్వును. ఇక్కడి నుంచి ఆ కాడిగట్టు కనిపిస్తోంది చూడండి, అంతవరకు నాదే భూమి అంటాడు వీడు. శనైశ్చరుడు ప్రవేశించుంటే అది అప్పటికే మొత్తం అంతా ఆక్రమింపబడి ఉంటుంది. మరోటి అయి ఉంటుంది. ఈ ధనం అంతా నాదే అని మామూలుగా అంటాడు. శనైశ్చరుడు ప్రవేశించినటువంటి సందర్భంలో ఆ ధనంలో ఖచ్చితంగా తనది కానటువంటిది అయ్యేటటువంటి స్థితి ఉంటుంది. తానేం చేయలేని పరిస్థితికి వస్తాడు. ఇలాంటి సందర్భంలో శనిని నిందించనే కూడదు. మనకు అమోఘమైన జీవిత పాఠాన్ని నేర్పడానికి శనైశ్చర రూపంలో మన జీవితంలోనికి ప్రవేశించాడని ఆయనకి నమస్కరిస్తే, నమస్కార ప్రియో భాను, వాళ్ళ నాన్న అయినటువంటి సూర్యుడు నమస్కరిస్తే ఎంత ఆనందపడతాడో అలా శనైశ్చరునికి కూడా ఎంత వినయంగా ఉండి నమస్కరిస్తే అంతగానూ సంతోషించి మనని ఏ విధమైన ఇబ్బందిని పెట్టడు. కాబట్టి శని త్రయోదశి వస్తే శనైశ్చర ఆరాధన చేయవలసిందే. అంటే నీకు పూర్తిగా నేను సాష్టాంగపడ్డాను, పూర్తిగా వినమ్రుణ్ణి అయిపోయాను, నిన్ను ఆశ్రయించడానికి వచ్చాను, నీ అనుగ్రహ దృష్టిని నా మీద ప్రసరింపచేయి, నువ్వు నా జీవితంలోనికి ప్రవేశించావని అర్థం చేసుకోగలిగాను అని మనకు మనంగా స్వయంగా వెళ్ళి ఆయన్ని ఆశ్రయించుతూ ఆయనకి చెప్పడం ఏదో అదే శని త్రయోదశి పూజ చేయడం. అంటే మామూలుగా ఉండదు ఆయన అనుగ్రహం. అంత గొప్ప అనుగ్రహాన్ని ఇస్తాడు. ఆయన ఎప్పుడూ కూడా వ్యతిరేక దృష్టితో మనలోకి ప్రవేశించడు. మనం చేసుకున్న దుష్కర్మకి అనుగుణంగా ఖచ్చితంగా రావాల్సినటువంటి విధానాన్ని చేసి చూపిస్తాడు. రోజంతా ఎలా ఎండర మాత్రమే రాదో, మధ్యలో ఒకసారి నీడొస్తుందో, అలా
తాత్కాలికమైనటువంటి కష్టాన్ని మనకు కలిగించేటటువంటి వాడు, పైన నిర్ణయింపబడ్డ విధానం ప్రకారం అమలు చేసేవాడు శని. అంచేత శనైశ్చర ఆరాధనని శని త్రయోదశి నాడు చేయడం మనకి లాభకరం. మరి ఉత్తరం చూద్దామండి. చందు వరంగల్ నుంచి రాస్తున్నారు, శనైశ్వరునికి నువ్వుల నూనె అంటే ఎందుకు ప్రీతిపాత్రం తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఒక్కొక్క గ్రహానికి అలాగే ఒక్కొక్క దైవానికి కొన్ని ఇష్టకరమైనటువంటి వస్తువుల్ని శాస్త్రం నిర్దేశించింది. శనికి ఇష్టమైనటువంటి దిక్కు పడమర, పశ్చిమం. అంచేతని పశ్చిమ ముఖంగా ఉన్నటువంటి ఇల్లు, పశ్చిమ ముఖం అంటే ఏమిటి అనేది కొద్దిగా వివరించాలి మనం. ఇంట్లోకి వెళ్ళి ద్వారబంధం ఎటుందో ఆ దిశగా కానీ చూస్తూ ఉంటే, ఏ దిశగా మనం చూస్తూ ఉంటే అది ఆ ముఖం అన్న ఇల్లు. మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు తూర్పుగా వెడుతూ కుర్చీ వేసుకుని ద్వారబంధం గుండా వీధిలోనికి చూస్తూ ఉంటే పశ్చిమం మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఆ ఇల్లు పశ్చిమ ముఖం అని అర్థం చేసుకోగలగాలి. శనికి ప్రీతికరమైనటువంటి దిక్కు పశ్చిమం కాబట్టి సహజంగా పశ్చిమ ముఖంగా ఉన్నటువంటి ఇల్లు కొందరికి మాత్రమే కలిసి వస్తుందని శాస్త్రం చెప్పే మాట. అలాగే శనికి ఇష్టకరమైనటువంటి ప్రదేశం ఇంట్లో కాలకృత్యాలను తీర్చుకునేటటువంటి విధానం కలిగిన ప్రదేశం, అలాగే చీకటిగా ఉండి ఏమాత్రము వెలుతురు లేనటువంటి గది ఆయనకి ఇష్టం. అందుకనే ప్రాచీనలు ఏదైనా ఇల్లు తీసుకునే సందర్భంలో పగటిపూట దీపం వేయాల్సిన అవసరం లేనటువంటి ఇంట్లో ఉండరా అనేవారు. పగటిపూట దీపాలు వేసుకోవడం సూర్యకాంతి రానప్పుడే కదా మనం చేసేది. సూర్యుడు ప్రవేశించని చోట శని ప్రవేశానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెలుతురు ఉండే గదిలో ఉండడం సౌకర్యం, ఉండే గదిలో ఉండడం శని ప్రీతికరం కాని విషయం. అంచేత శని ఉండేటటువంటి ప్రదేశం ఇంట్లో అది. అలాగే శనికి ఇష్టమైనటువంటి ద్రవ్యం నువ్వులు. ధాన్యాలలో నువ్వులు శని ప్రీతికరమైనటువంటి ధాన్యం. మనకి ఏదైనా ఒక యజ్ఞం కానీ యాగం కానీ చెయ్యాలి అని అన్నట్టయితే మండపాలను 4 ఏర్పాటు చేసి మధ్యలో సర్వతోభద్ర మండలం అని ఒకటి ఏర్పాటు చేస్తారు. ఓ పర్ణశాలని కట్టి ఆ పర్ణశాలలో 4 మూలల్లోనూ 4 పెద్ద ఎత్తు దిమ్మలు కట్టి ఆ దిమ్మల్లో ఒకవైపున ఈ నవగ్రహ మండపాన్ని ఏర్పాటు చేస్తారు. ఈశాన్య వైపున అంటే తూర్పుకి ఉత్తరానికి నడుమ. ఆ నవగ్రహాలలోనూ ఈయన పశ్చిమాన్ని చూస్తూ ఉంటాడు. ఆయన దిక్కు కదా అది, పశ్చిమాన్ని చూస్తూ ఉంటాడు. ఆ చూసేటటువంటి దిక్కు ఆయనకి ప్రీతికరమైన ధాన్యం నువ్వులు. మనమంతా లోకంలో శనీశ్వరుణ్ణి అంటే శనైశ్వరుణ్ణి వేరుగా విధంగా అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగా నువ్వులు శరీరానికి ఆరోగ్యం కలిగించేవి. ఆబ్దికాలని చేస్తూ ఉంటారు, దాన్ని శ్రాద్ధము అంటారు, తద్దినము అంటారు. నువ్వుల పొడిని వేస్తారు. ముఖ్యంగా చలికాలం ఉండేటటువంటి రోజుల్లో నువ్వుల్ని తిని తీరాలి. మొన్ననే సంక్రాంతి అయింది కదా, ఈ కాలంలో ఖచ్చితంగా నువ్వుల వాడకం శరీరానికి చాలా చాలా ఆరోగ్యకరమైంది. అందుకనే అటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి వెళితే భీమవరం అటుపక్కకి వెళితే జీళ్ళు అని తయారు చేస్తారు. బెల్లాన్ని నువ్వుల్ని కలిపి మిశ్రమం చేసి పెద్దగా బంగారపు తీగల్లాగా ఇలా సాగదీస్తూ చమత్కారంగా ఉంటుంది అక్కడ జీళ్ళు. గుర్తుంచుకోవాలి, బెల్లము నువ్వులు మిశ్రమంగా ఉండేటటువంటి జీడి శరీరానికి ఆరోగ్యకరం తప్ప పంచదార మాత్రం కాదు. పంచదార పూర్తి అనారోగ్యకరం. బెల్లము నువ్వులు కలిపిన మిశ్రమంతో ఏర్పాటు చేసింది ఆయనకి ఇష్టం. కేవలం నువ్వులు ఇష్టం. ఇక ద్రవాల్లో ఏది ఇష్టం? నువ్వుల నూనె ప్రీతికరం. రంగుల్లో ఏది ఇష్టం? నీల అంజన సమ ఆభాసం. నీలం అంటే ఆకాశపు రంగు, నీలాకాశం అంటాం. ఆ నీలి రంగు మాత్రమే కాదు, అంజనం అంటే కాటుక నల్లగా ఉండేది. నీలిరంగు నలుపు రంగు కలిపిన రంగు ఆయనకి ఇష్టం. గమ్మత్తు కాదు. ఒట్టిగా నల్ల రంగు శనికి ఇష్టం అండి. అంచేత శనైశ్వరుడికి ఇష్టమైన నల్ల రంగు వేసుకున్నాం కాదు. ఒట్టి నీలి రంగు కాదు, నీల అంజన సమ ఆభాసం. నీలి నలుపు రంగు కలిగిన రంగు అది అక్కడ మేము చూడలేదండి. ఎందుకు చూడలేదు? నెమిలి పింఛాన్ని చూడండి, నీలి రంగు నలుపు రంగు కలిగి ఉంటుంది. అంచేతనే మనకి శనైశ్చర దోషం ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు ప్రత్యేకంగా నీలి నలుపు కలిగినటువంటి రాతిని ధరిస్తూ ఉంటారు.
అటువంటి రంగు రాతిని కానీ ధరించి ఊరికే ధరించేస్తే ప్రయోజనం లేదు. చేయవలసిన జపం ఉంటుంది, మనం తర్వాత రాబోతుంది అనుకుందాం. అది చేస్తే ప్రీతికరం. అలాగే శనికి ఇష్టకరమైన సంఖ్య 19. ఎందుకంటే శని 19 సంవత్సరాల పాటు మనని అలా ఇబ్బంది పెడుతూ 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 జీవితంలో ఒక పాఠాన్ని నేర్పి మనకు ఒడ్డుకెక్కిస్తాడు ఆయన. ఇలా శనికి ప్రీతికరమైనటువంటి ధాన్యాలు, శనికి ప్రీతికరమైనటువంటి నూనె, శనికి ప్రీతికరమైన రంగు, శనికి ప్రీతికరమైన దిక్కు, శనికి ప్రీతికరమైన ఇంట్లో ఉండే భాగం, ఇలా ఏమున్నాయో వాటిలో నువ్వులు శనికి ప్రీతికరమైన ధాన్యం, ఆ ద్రవాల్లో శనికి ప్రీతికరమైనది నువ్వుల నూనె. అది విశేషం మనం తెలుసుకోవాలి. మరి ఉత్తరం చూద్దామండి. ఒంగోలు నుంచి హర్షిత రాస్తున్నారు. శని దోషం ఉన్నవారు శని త్రయోదశి నాడు ఏం చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శనికి ప్రీతికరమైన అంకె 19 అనుకున్నాం కదా. 19ని 19 మార్లు గుణిస్తే 361 అవుతుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. అదే అని శ్లోకం. శమగ్ని మగ్నిభి అని ప్రత్యేకంగా ఒక మంత్రం ఉంది. వైదిక మంత్రం కష్టం కాబట్టి శ్లోకాన్ని ఏ పంచాంగంలో చూసినా మనకి తెలుస్తుంది, ఏ పురోహితుడిని అడిగినా చెప్తారు. నీల అంజన సమ ఆభాసం, నీలిరంగు నలుపు రంగు కలిపినటువంటి శరీర ఛాయతో ఉండేవాడు. మయూర నీలం అనుకున్నాగా, నెమిలిపించపు రంగు అని అలా ఉండేవాడు. ఆయన్ని అలాంటి ముఖం కలిగిన, అలాంటి శరీరపు రంగు కలిగిన ఒక దేవ జాతి పురుషుణ్ణి ఊహించుకోవాలి. రవిపుత్రం, సూర్యుని యొక్క పుత్రుడైన, బుద్ధికి అధిష్టాత సూర్యుడు, ఆయన పుత్రుడైన. యమ అగ్రజం, యముడికి అన్నయ్య, ఈయన తమ్ముడు యముడు. యముడు ఎంత ధర్మబద్ధంగా ఉంటాడో, అంచేతనానికి యమధర్మ రాట్టని విరుందో, ఈయన కూడా అంత ధర్మంగానే ఉంటాడు. కష్టాన్ని పెట్టవలసి వచ్చినప్పుడు ఎంత నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటాడో, సుఖాన్ని కలిగించే సందర్భంలో కూడా అంత నిజాయితీతనంతో ఉంటాడు. యమ అగ్రజం ఛాయామార్తాండ సంభూతం, ఛాయాదేవికి మార్తాండుడంటే సూర్యుడికి కలిగినటువంటి మహానుభావుడు. తం నమామి శనైశ్వరం, నిదానంగా నా జీవితంలోనికి వచ్చి నాకు కష్టం కలిగించవలసినటువంటి వేళ కష్టాన్ని కలిగించేవాడు, సుఖాన్ని కలిగించవలసిన అవసరం వచ్చినప్పుడు నిశ్చయంగా శుభాన్ని అందించేవాడు అయిన ఆ శనైశ్వరుడికి నమస్కరిస్తున్నాను అని రోజుకి 361 మార్లు కానీ పఠించినట్టయితే ఆ రోజుకి శని యొక్క వీక్షణం వ్యతిరేక దిశలో ఉండదు. 361 సార్లు ఏం చేయగలమండి, మాకు ఎలా కుదురుతుందండి, మేము పుట్టిందే ఉద్యోగాల కోసం కదా అని అనుకుంటే అనుభవించు. దేవతలు గ్రహాలు ఏం చెప్తారంటే, మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టే తీరులా ఉంటుంది, ఇబ్బంది పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవలసిన విధానం ఇలా ఉంటుంది. అంచేత మేము ఇబ్బంది పెట్టవలసిన పరిస్థితి వచ్చి పెడుతూ ఉన్నప్పుడు బయటపడే మార్గాన్ని మీకు చెప్తున్నాం కాబట్టి మీకు మీరు ఆ విధంగా అనుసరించుకోండి అని. ఈ మధ్య చాలామంది తల్లులు ప్రత్యేకంగా అడుగుతూ ఉంటారు, మా అబ్బాయికి శని దోషం పట్టింది, నేను చేయొచ్చా అని. వ్యాధి ఎవడికో వాడు ఔషధాన్ని వాడాలి తప్ప అంత ఇష్టంతో నువ్వు వాడి ప్రయోజనం ఏమాత్రం ఉండదు. తనకి పట్టింది శని, నీకు కాదు. తనకి వ్యాధి కలిగినప్పుడు తనకి తాను నివారించుకునే ఔషధాన్ని స్వీకరించాలి. అందుకోసం 361 మార్లు. అయితే ఈ 361 సార్లు వరుసగా చదివేసేయాలండి, రోజుకి కాస్త అప్పుడప్పుడు మొత్తానికి పూర్తి చేసి అమ్మయ్య అనుకోవాలా అని. ఓ ఔషధం ఉందనుకుందాం, ఔషధాన్ని పొద్దున కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రానికి కొద్దిగా, అమ్మాయి అయిపోయింది, ఈ మందు బిళ్ళ మొత్తం 9 సార్లు మింగాను, మొత్తానికి ఒకే బిళ్ళనే అనుకుంటే కాదుగా. దాని ఫలితం సక్రమంగా శరీరంలోకి వెళ్ళి మనకు అందించాలి అన్నప్పుడు ఒకే ఒకసారి దాన్ని తీసుకోవాలి. కాబట్టి 361 మార్లు తప్పక శని ఆ శ్లోకాన్ని కానీ పఠించినట్టయితే వీడు తనకి నేను ప్రవేశించాననేటటువంటి బాధ కలిగి నన్ను ఆశ్రయించాడనేటటువంటి అభిప్రాయం కలిగిన శనైశ్వరుడు నిశ్చయంగా అనుగ్రహ దృష్టితో చూసి
శని వల్ల కలుగుతూ ఉన్నటువంటి బాధకి తట్టుకోగలిగిన ధైర్యాన్ని ఇస్తాడు వ్యక్తికి. శని పీడ తొలగదు, కానీ తట్టుకోగలిగిన ధైర్యాన్ని ఇస్తాడు. చాలామంది ఆత్మహత్యకి ప్రయత్నించడం, ఏదేదో చేయడం, ఊరొదిలి పారిపోవడం, లేదా వ్యతిరేకించడం, దాడి చేయడం, ఇవన్నీ శనైశ్వరుడు పట్టిన కాలంలోనే జరుగుతాయి. అంటే ఇంకా బాధపడేటటువంటి స్థితికి వెళ్తాయి. అదే ఈ స్తోత్రంలో ఈ శ్లోకాన్ని కానీ పఠించుకుంటూ ఉన్నట్టయితే నిశ్చయంగా ఆ వ్యక్తికి తట్టుకోగలిగిన ధైర్యం వచ్చి ఇప్పుడు మనం అనుకున్న వెర్రి పనుల్లో ఏ ఒక్కటి చేయకుండా ఉండగలుగుతాడు. శని బాధ నుండి నివారింపబడతాడు, అనుగ్రహ దృష్టిని పొందుతాడు. మరి ఉత్తరం చూద్దామండి. చింతల నుంచి సంతోష్ కుమార్ రాస్తున్నారు. శని దర్శనం తర్వాత శివుణ్ణి కానీ ఆంజనేయుణ్ణి కానీ దర్శించాలంటారు, ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మొత్తం ఉండేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో గ్రహాలన్నిటికీ అధిరాట్ అధిపతి ఒక ఆయన్నాడు, ఆయన సూర్యుడు. అంచేతనే ఏ జపాన్ని చేయించుకోదలిచినా ఏదో దశ అంతర్దశ ఉంటాయి జ్యోతిషంలో. ఫలాని దశ నడుస్తోందండి, ఈ దశలో ఇదిగో అంతర్దశ నడుస్తుంది ఇది అని చెప్తారు జ్యోతిషంలో. ఏ దశ జరుగుతూ ఉన్నప్పుడు ఆ దశలో ఉండేటటువంటి ఆ గ్రహం ద్వారా బాధపడుతూ ఉన్నామో, ఉదాహరణకి బుధ దశలో మనం బాధను అనుభవిస్తున్నాం. అప్పుడు బుధుని శాంతింప చేయాలి అంటే బుధునికి సంబంధించినటువంటి జపాన్ని మనం చేసుకోవాలి, లేదు బుధునికి సంబంధించిన శ్లోకాన్ని మనం పఠించుకోవాలి. ఆ బుధునికి సంబంధించిన శ్లోకాన్ని పఠించాలంటే ఆయన ఒక్కడిని పట్టుకోవడం కాదు, ఈ బుధుడితో పాటు మిగిలినటువంటి ఆ 8 గ్రహాలు, మొత్తం 9 కదా, ఈ 8 గ్రహాలు కూడా ఎవరి ఆధిపత్యంలో ఉన్నాయో ఆ సూర్యుడి అనుమతి కోసం ముందు సూర్యుని సంఖ్య 6 కాబట్టి 6 మార్లు సూర్య శ్లోకాన్ని చదవాలి. తర్వాత ఇదిగో ఈ బుధ దశ బాధ పెడుతోంది కాబట్టి బుధుడికి సంబంధించిన అన్ని మార్లు బుధుని శ్లోకాన్ని చదవాలి. మళ్ళీ చదివేశానయ్యా, బుధ దోషం నాకు కలగకుండా ఉండడానికి అని అనుమతిని ఇచ్చినందుకు ధన్యవాద పురస్సరంగా మళ్ళీ సూర్యుడిని స్తుతించాలి. ఉదాహరణకి శుక్రుడు మనని బాధ పెడుతున్నాడు, శుక్రుడి సంఖ్య 20, 6 సార్లు సూర్య శ్లోకాన్ని, 20 మార్లు శుక్ర శ్లోకాన్ని, తర్వాత మళ్ళీ 6 మార్లు సూర్య శ్లోకాన్ని చదవాలి. ఇప్పుడు ప్రస్తుతం మనం శని బాధని అనుభవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు అశ్వని, భరణి, కృత్తిక, ఈ 3, కృత్తిక 1వ పాదం వరకే మేషరాశి వారు అష్టమ శని దోషాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళు కానీ శనికి సంబంధించిన 19 సంఖ్య కాబట్టి సూర్య శ్లోకాన్ని 6 మార్లు, 19 మార్లు శని శ్లోకం, తర్వాత మళ్ళీ 6 మార్లు సూర్య శ్లోకాన్ని పఠించుకోగలిగినట్లయితే ఆ రోజుకి ఆ కష్టం వారికి రాకుండా ఉంటుంది. 361 మార్లు శని శ్లోకాన్ని పఠించుకోవడం అనేది దివ్యమైనటువంటి విధానం, అందులో అనుమానం ఏమాత్రమూ లేదు. ఇది తాత్కాలికమైన ఉపాయం. 6, 19, 6 బలీయమైనటువంటి ఫలితం మనకి అమోఘంగా లభించాలంటే మాత్రం శని శ్లోకాన్ని 361 మార్లు పఠించుకోవాల్సిందే. అలాగే సింహరాశి వారు అన్నారు, మఖ పుబ్బ ఉత్తరాపాదం సింహం అంటారు. మఖ పుబ్బ అంటే పూర్వ ఫల్గుని, ఉత్తర అంటే ఉత్తర ఫల్గుని, వాళ్ళలో 1వ పాదం వరకు. వీళ్ళకి అర్ధాష్టమ శని అంటే 8లో సగం, అర్ధ అష్టమం అంటే 4, శని 4లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఇబ్బంది పడతారు. అలాగే తులా వృశ్చికం వాళ్ళు కూడా ఉన్నారు, వారికి వీరికి కూడా శని బాధ ఉంది. ఈ కారణంగా శని మనని బాధించకుండా ఉండాలి అని అంటే నిశ్చయంగా శనికి సంబంధించిన స్తోత్రాన్ని పఠించుకుంటూ ఉండవలసిందే తప్ప పఠించకుండా ఉత్తమ ఫలితం లభిస్తుందనేటటువంటి అవకాశం ఏమాత్రమూ లేదు. అంటే శని మనకి ప్రీతికరుడు కావాలి, పూర్తిగా సమాశ్రయుడు, నాయనా నిన్ను ఆశ్రయించాను అని సాష్టాంగపడడం ఒకటే సరైనటువంటి మార్గం. అయితే ఇప్పుడు శని పూజ చేసుకున్న తర్వాత శివుని దర్శించాలి అని అంటారు, లేకపోతే హనుమంతుని దర్శించాలంటారు కదండి. శివుడు ఎవరు? శివుడు ఒకడే. నీలగ్రీవో విలోహిత అని, ఇద్దరు ఒకరే. సూర్యుని ఒకసారి చూసినట్టయితే సూర్యుడి లోపల ఆ నీలిరంగు బింబం కనిపిస్తుంది, సూర్యుడి పైన ఎర్రని రంగు ఉంటుంది. ఈ శంకరుని కానీ చూసినట్లయితే శంకరుడు ఎర్రగా ఉంటాడు, తెల్లని విభూతి పూసుకుంటాడు కాబట్టి తెల్లగా ఉన్నట్టుగా ఉంటాడు తప్ప ఆయన ఎరుపే. కానీ ఆయన కంఠాన్ని చూస్తే నీలిరంగుగా కనిపిస్తుంది. కాబట్టి సూర్యుడు శంకరుడు ఒక్కరే. ఈ విషయాన్ని నమ్మకం మనకి చెప్తుంది. ఉతైనం గోప అదృశన్నదృశన్నుదహార్య అది. అలాగే ఆంజనేయుడు ఎవరు అంటే
శివశక్తిని సంపూర్ణంగా నింపుకున్నటువంటి వాడు ఆయన. అంచేతనే రుద్ర వీర్య సంభూతాయ నమః అంట. అంచేత ఏ శనైశ్చరుడు మనని బాధిస్తున్నాడో ఆ శనైశ్వరుని దర్శించానయ్యా నేను, అటు సూర్యుడికి అలాగే ఇటు ఆంజనేయుడికి, లేకపోతే ఇద్దరిలో ఎవరో ఒక్కరికి చెప్పాడు. ఇంట్లో ఉన్నటువంటి కొడుకుతో పని చేయించుకోవాలి అన్నప్పుడు కొడుకు దగ్గరికి వెళ్ళి 4 మాటలు చెప్పి మీ అబ్బాయితో మాట్లాడొచ్చాను, కొద్ది నువ్వు కూడా ఒక మాట చెప్పు అని తండ్రితో చెప్పినట్లుగా ఇటు సూర్యుడిని అటు ఆంజనేయుడిని లేదా ఎవరో ఒకరిని అలా నమస్కరించి తిరిగి రావడం దానిలో ఉండే అంతర్థం అన్నమాట. మరి ఉత్తరం చూద్దామండి. గోపి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శనేశ్వరుణ్ణి ఆరాధించిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవాలంటారు, నిజమేనా? వివరించండి అంటూ రాస్తున్నారు. కాళ్ళు చేతులు కడుక్కోవడం అనేది ఏదైనా ఒక అపవిత్రమైన పనిని చేసినప్పుడు, అశుభ్రమైన పనిని చేసినప్పుడు చేసే పని. వీధిలోకి తిరిగి వచ్చాం, కాళ్ళు చేతులు కడుక్కోవాలి. శనైశ్వరుడి యొక్క పూజని, శనైశ్వర అభిషేకాన్ని, శనైశ్వర హోమాన్ని, శనైశ్వర జపాన్ని చేసినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోవాలని ఎక్కడా లేదు. అలా చేయడం తప్పు కూడా. లోకంలో మామూలు శనైశ్వరుడు అనగానే అవో భయాన్ని కలిగించేవాడు కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కుంటే అంటే అది తప్పు, అపచారం. అలా చేయకూడదు. శనైశ్వరుడు అనుగ్రహాన్ని ప్రసాదించే దైవమే తప్ప ఎక్కడ వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చేటటువంటి వాడు కాడు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com.